ఒకరు ఒకరి మీద ద్వేషంతో చెప్పినప్పుడు లేనివి 100 కల్పిస్తారు. అవునా? దుష్ప్రచారం చేస్తారు. ఎవరి గురించైనా నీకు ఏదైనా తెలిస్తే ముందు పరిశీలించాలి. ఆ వ్యక్తి ఎలాంటి వారు, ఎంత రోషం గలవారు, ఎలాంటి నిబద్ధత కలిగిన వారు, ఎంత భక్తి గలవారు, అవన్నీ చూడాలి. ఎవరి గురించైనా ఏదైనా ఒక విషయం నీకు తెలిస్తే నీ ముఖ్యమైన బాధ్యత ఏమిటో తెలుసా? తండ్రి ముందు మోకరించి, తండ్రి తిరిగి నిలవబెట్టవా నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను అని కన్నీళ్లు గార్చడం ద్వారా నువ్వు నిజమైన సంఘానివి, నిజమైన విశ్వాసి అవుతావు. నీ తండ్రితో పరలోకమందున నీ తండ్రితో చెప్పుకోవలసిన మాటలు నువ్వు 10 మందితో చెప్పి ఇంకా ఆ వ్యక్తిని పడేటట్లు చేస్తున్నావు నిలబడకుండా. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఆరిపోయే దీపాలను వెలిగించేదే సంఘం అవుతుంది. పడిపోయే వారిని లేబెట్టడమే సంఘం అవుతుంది. చెవులు కొరకడం అంతకంటే దురద లక్షణం ఇంకోటి ఉండదు. ఏం భక్తి సాధన? పేరుకు వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, కానీ ఆ భక్తికి సంబంధించిన బుద్ధి పెరగట్లేదు చాలా మందికి. ఒక్క చిన్న వార్త జరిగితే జల మోసేస్తా. తప్పు చేస్తుంది సంఘం. మారు మనసు పొందాలి ఈ విషయంలో.